బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఇంధన సెగ రాజుకుంటోంది. అటు ఎండమంట, ఇటు పెట్రోల్ తంటాతో సామాన్యుడు విలవిలలాడిపోతున్నాడు. అసలే భానుడి భగభగలు, ఆపై చమురు కష్టాలు. రెండు రాష్ట్రాల్లోనూ పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. అడిగినంత పోయమంటే ఉన్నంతే పోస్తామంటున్నారు డీలర్లు. మరికొన్ని చోట్లయితే అసలు స్టాకే లేదంటూ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంధన సెగ రాజుకుంటుంది. అటు ఎండమంట, ఇటు పెట్రోల్ తంటాతో సామాన్యుడు విలవిలలాడిపోతున్నాడు. అసలే భానుడి భగభగలు, ఆపై చమురు కష్టాలు. రెండు రాష్ట్రాల్లోనూ పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. అడిగినంత పోయమంటే ఉన్నంతే పోస్తామంటున్నారు డీలర్లు. మరికొన్ని చోట్లయితే అసలు స్టాకే లేదంటూ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంధన సెగ రాజుకుంటుంది. అటు ఎండమంట, ఇటు పెట్రోల్ తంటాతో సామాన్యుడు విలవిలలాడిపోతున్నాడు. అసలే భానుడి భగభగలు, ఆపై చమురు కష్టాలు. మరి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు ఏంది? దీని గురించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర మరింత సమాచారం అందిస్తారు. నరేంద్ర, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? పెట్రోల్ బంక్ దగ్గరైతే ఈ ఎండాకాలంలో కూడా బార్లు తీరుతున్నారు ఎండల్లో జనాలు. హఠాహుటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని గురించి అకస్మాత్తుగా అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు. ఇంధన కొరతతో వాహనదారులు పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి వాహనదారులు పెట్రోల్ బంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. శనివారం సాయంత్రానికి దాని తీవ్రత మరికొంత పెరిగింది. శనివారం సాయంత్రానికి కిలోమీటర్ కూడా కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు క్యూ కట్టి పెట్రోల్ కొట్టించుకునేందుకు, డీజిల్ కొట్టించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అప్పుడున్నటువంటి నిల్వలను దృష్టిలో పెట్టుకొని 2 వీలర్స్ కి అయితే 200 పెట్రోల్, అదేవిధంగా 4 వీలర్స్ కి అయితే 500 లేదా 1000 రూపీస్ కి మాత్రమే డీజిల్ కొడతామంటూ వాహనదారులకి అటు నిర్వాహకులకు చెప్పడంతో ఏదైతే పెట్రోల్ బంక్ నిర్వాహకుల మీద కొంతమంది వాహనదారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టిప్పర్లు గానీ, లేకుంటే మిగతా లారీలు గానీ, బస్సులు గానీ అయితే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక ట్రిప్ కు దూర ప్రాంతానికి వెళ్లి రావాలంటే కొన్ని వేల రూపాయలు డీజిల్ అవుతుంది. కానీ వాళ్ళు 1000 రూపాయలకి మించి డీజిల్ కొట్టమంటే మేము ఏం చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం కూడా హైదరాబాద్ నుంచి వచ్చే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇబ్రహీంపట్నం దగ్గర డీజిల్ లేక ఆగిపోవడంతో, చేసేది లేక ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చేతులు ఎత్తేయడంతో డ్రైవర్ కూడా బస్సు అక్కడ రోడ్డు మీద ఆపేసి వెళ్లిపోయాడు. ప్రయాణికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులకు ఫోన్లు చేసి పోలీసులు పిలిపించుకున్నా చేసేది లేక ఎవరికి వాళ్ళు ప్రైవేటు వాహనాల్లో సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అంటేనే ఇక్కడ తీవ్రత ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏదైతే ప్యానిక్ కొనుగోలు వల్ల ఇబ్బంది వచ్చింది తప్ప ఎక్కడా పెట్రోల్ కొరత లేదు, డీజిల్ కొరత లేదని చెప్తూ ఈ రోజు అన్ని జిల్లాల్లో కూడా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయికి వచ్చి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ అందుబాటులోనే ఉంది, మీ అవసరం మేరకే పెట్రోల్ కొట్టించుకోండి అంటూ నేరుగా కొంతమంది కలెక్టర్లు, అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు అక్కడున్నటువంటి పెట్రోల్ బంకుల్లో వాహనదారులకి వాళ్ళ వాహనాల్లో పెట్రోల్ కోరుతూ పెట్రోల్ కి ఇబ్బంది లేదు, మీరెవరు కూడా ప్యానిక్ అవ్వద్దు, పెట్రోల్ అందించగలుగుతాం. కానీ ప్యానిక్ అయ్యి పెద్ద ఎత్తున 100 రూపాయలు పెట్రోల్ కొట్టించాల్సిన వాళ్ళు 1000 రూపాయలు కొట్టిస్తే పెద్ద ఎత్తున నిల్వలన్నీ కూడా అయిపోతాయి. కాబట్టి వెనక వాళ్ళు ఇబ్బంది పడతారు. అందరూ అవసరమైన మేరకే పెట్రోల్ కొట్టించుకోండి, బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లకుండా అందరూ సహకరించినట్టు కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ కొరత వల్ల
పెద్ద ఎత్తున రూరల్ లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. హైవే బేస్డ్ పెట్రోల్ బంకుల్లో అయితే కిలోమీటర్ల మేర క్యూ అయితే ఉంది. ఈ రోజు ఉదయానికి కొంత అన్ని పెట్రోల్ బంకులకు కూడా పెట్రోల్ సప్లై అయినప్పటికీ ఒక పక్క పబ్లిక్ పెద్ద ఎత్తున పెట్రోల్ కోసం డీజిల్ కోసం ఎక్కబడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొంత మొత్తానికి మాత్రమే పెట్రోల్ డీజిల్ కూడా ఇటు పెట్రోల్ బంకుల నుంచి వాహనదారులకు అందుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ప్యానిక్ వల్ల ఏర్పడినటువంటి కొరత ఇంక 2-3 రోజులు ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ గానీ డీజిల్ గానీ అడిగినంత కొట్టేటువంటి పరిస్థితి లేదు. ఏదైనప్పటికీ నిన్న మొన్నటికి పోలిస్తే ఈ రోజు పెట్రోల్ కొంత మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. మెరుగ్గానే పెట్రోల్ వాహనదారులకు అందుతుందని చెప్పుకోవచ్చు. ఇక డీజిల్ కి సంబంధించి అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు అదే విధంగా కొనసాగుతూ ఉన్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు కానీ లారీలు కానీ ఏదైతే 4 వీలర్స్ కానీ పెద్ద ఎత్తున డీజిల్ పెట్రోల్ అవసరం అవుతుంది కాబట్టి వారికి దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇది కొంత ఇబ్బందికరంగా మారుతుంది. చాలా ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని కూడా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోడ్ల మీద అయితే వాహనాలు మొన్న ఏదైతే శనివారానికి ముందున్న దానికి ఇప్పటికి చాలా మార్పు కనిపిస్తుంది. రోడ్ల మీద వాహనాల సంఖ్య కూడా తగ్గింది. చాలా 2 వీలర్స్ కూడా పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యాయని చెప్పుకోవచ్చు. ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రజలు ఎక్కువగా వాడుకుంటూ ఉన్నారు. మరోపక్క ఈ డీజిల్ కొరతకు సంబంధించి ఏదైతే రెగ్యులర్ గా జరిగేటువంటి సరుకుల ట్రాన్స్పోర్ట్ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో పూర్తిగా చేయలేనటువంటి పరిస్థితి అంటూ దానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సరుకుల సప్లై కూడా పూర్తి స్థాయిలో జరగకపోతే భవిష్యత్తులో నిత్యావసరాలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తూ ఉంది. ఎక్కడికెక్కడ సివిల్ సప్లై అధికారులని రంగంలోకి దింపి ఎక్కడా కూడా పెట్రోల్ గానీ డీజిల్ గానీ బ్లాక్ మార్కెట్ కి వెళ్లకుండా తగిన విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే నరేంద్ర, దీనికి ప్రధాన కారణం ప్రజలను వివరించే పని చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఒక రకమైనటువంటి అయోమయం అపోహలో ఉండి మీరు ఇందాక చెప్పినట్టుగానే అవసరానికి మించి స్టాకులు పెట్టుకోవటం, అవసరానికి మించినటువంటి బాటిల్స్ నింపుకోవటం, పెట్రోల్ బంక్ దగ్గర ఘర్షణ పట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఎక్కడ పొరపాటు జరుగుతుంది? పబ్లిక్ కి రిలైజ్ చేయడంలో పొరపాటు జరుగుతుందా, లేకపోతే పబ్లిక్ అభద్రతాభావంతులా చేస్తున్నారా? ఎందుకంటే గతంలో చూసాం, దాదాపుగా 20 రోజుల క్రితం తెలంగాణలో కూడా ఇలాంటి కష్టాలు అప్పుడు చూసాం మనం. ప్రస్తుతం అలాంటి అధికారులు ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తున్నారా? ఏదైతే ఈ పెట్రోల్ కు సంబంధించి కొంత ఈ ఆయిల్ కంపెనీల వ్యవహరించినటువంటి విధానం గాని అధికారుల నిర్లక్ష్యం గాని ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మొదట్లో ఎప్పుడైతే యుద్ధం మొదలైందో దాని కొన్ని రోజుల తర్వాత అప్పటిదాకా 50-60 లక్షల రూపాయలకు కూడా ఈ పెట్రోల్ బంకులకి ఇంధన కంపెనీలు క్రెడిట్ కింద ఇచ్చేవాళ్ళు. అయితే యుద్ధం కొరత వల్ల పెట్రోల్ షార్టేజ్ రావడంతో ఆ క్రెడిట్ అయితే తగ్గించడంతో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా చెల్లించాలని ఒత్తిడి చేయడంతో చాలా పెట్రోల్ బంకుల వాళ్ళు కూడా వచ్చిన వాడికి వస్తుంది అయిన వాడికి అయిందంటూ కూడా వాళ్ళు పెట్రోల్ తెప్పించడం, దానికి అవసరమైన పేమెంట్లు చేయడంలో కూడా కొంత వ్యవహరించినటువంటి విధానం కానీ అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున పెట్రోల్ షార్టేజ్ వస్తుంటే అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవటం, ప్రజలకు అవగాహన కల్పించకపోవటం వంటి అనేక కారణాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ప్యానిక్ సేల్ అయితే అది పెద్ద ఎత్తున జరిగింది. మొన్న శనివారం సాధారణంగా రోజుకి 60-70 లక్షల లీటర్ల పెట్రోల్ ఆంధ్రప్రదేశ్ లో సేల్ అవుతూ ఉంటే మొన్న శనివారం ఒక్కరోజే ప్యానిక్ కొనుగోళ్లు 1 కోటి లీటర్లకు పైగా చేశారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఏ విధంగా దగ్గర 1,20 లక్షల లీటర్ల వరకు కూడా పెట్రోల్ మొన్న శనివారం ఇటు వాహనదారులు వాహనాలు కొట్టించుకున్నారనేది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్క. అంటే రోజులు జరిగేదానికంటే 50% అదనంగా పెట్రోల్ ఆ రోజు వాడటం వల్ల అప్పటికప్పుడు అన్ని బంకుల్లో కూడా పెట్రోల్ అయిపోయింది. తర్వాత ఇంకా పెట్రోల్ రాదేమో అన్నటువంటి భయం పబ్లిక్ లోకి పెద్ద ఎత్తున వెళ్ళటం వల్ల ఇక తర్వాత పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులకు వెళ్లి పెట్రోల్ కోసం తిరుగుతున్నటువంటి విజువల్స్ అన్ని కూడా మీడియాలో ఎప్పుడైతే వైరల్ అయ్యాయో ఇక పెట్రోల్ దొరకడం కష్టమైనటువంటి భావన ప్రజల్లోకి వెళ్ళింది. దాంతో ఈ 2-3 రోజులుగా ఎక్కడ పెట్రోల్ బంక్ ఓపెన్ అయితే అక్కడికి వెళ్లి వాళ్ళంతా కూడా ట్యాంకులు ఫుల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయటం, ఒక వ్యక్తి ఒక చోట 200 కొట్టించుకుంటే అదే వ్యక్తి వేరే పెట్రోల్ బంక్ వెళ్ళి ఇంకో చోట 200, అలాగా ఆ వ్యక్తి 5-6 బంకుల దగ్గర నిలబడి సాయంత్రానికి ట్యాంక్ ఫుల్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి బంకు దగ్గర కూడా పూర్తిగా పబ్లిక్ ఎప్పుడు క్రౌడ్ ఉంటాం ఇవన్నీ కూడా చూసినటువంటి వాహనదారులు ఇప్పట్లో పెట్రోల్ సాధారణ స్థితికి వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి వీలైనంత ఎక్కువ పెట్రోల్ కొట్టించుకోవాలంటూ వాళ్ళు కూడా ఒక పెట్రోల్ బంక్ దగ్గర 1000 రూపాయలు కొట్టించుకుంటే ఇంకా 2-3 పెట్రోల్ బంకుల దగ్గర నిలబడి 2-3 గంటలైనా సరే క్యూ లైన్ లో పెట్టుకుని మరి వాళ్ళు ట్యాంక్ ఫుల్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది హైదరాబాద్, విజయవాడ, అదేవిధంగా హైదరాబాద్, బెంగళూరు ఇలా రెగ్యులర్ గా తిరిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి ట్యాక్సీలు ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ట్యాంక్ ఫుల్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి 4-5 పెట్రోల్ బంకుల దగ్గర ఇక్కడ క్యూలో నిలబడి పెట్రోల్ కొట్టించుకొని వేరే బంకులకు వెళ్తున్నారు. అలాగా ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు నిలబడుతున్నటువంటి నేపథ్యంలో ఇక మిగతా వాహనదారులు కూడా ఇక పెట్రోల్ దొరికేటువంటి అవకాశం లేదంటూ వాళ్ళు కూడా క్యూలో నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అధికారులు మొదట్లో వ్యవహరించినటువంటి ఏదైతే నిర్లక్ష్యం దానివల్ల ఇప్పుడు పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు. చాలా మంది రోజువారీ చిన్న ఏదైతే రిక్షాలు పెట్రోల్ బేస్ చేసుకుని
తీసుకొని ఈ రిక్షాలు మోటార్ బేస్డ్ రిక్షాలు వచ్చినాయి, వాటికి కూడా 3-4 లీటర్ల పెట్రోల్ రోజు అవసరం అవుతుంది. విజయవాడ ఆటో నగర్ లో గానీ, వన్ టవర్ లో గానీ ఈ రిక్షాల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళంతా కూడా సరుకులు సప్లై చేస్తూ ఉంటారు. అలాంటి రిక్షాలకు కూడా 3-4 లీటర్లు కూడా దొరక్క అవన్నీ కూడా ఆగిపోవటం వల్ల చాలా కోట్లకి సరుకులు సప్లై చేయలేనటువంటి పరిస్థితి. ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సామాన్లు గానీ, లేకుంటే నిత్యావసర వస్తువులు గానీ అవన్నీ కూడా ఈ లారీలు రాకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆగిపోతూ ఉన్నాయి. దీనివల్ల ఈ రేట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా అధికారులు ఇప్పటికైనా సరే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయంటూ ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠినంగా ఆదేశాలు జారీ చేశారో వెంటనే ఈ రోజంతా కూడా క్షేత్రస్థాయికి వచ్చి ఈ రోజు సోమవారం వచ్చినటువంటి ట్యాంకర్లు ఏతున్నా అవన్నీ కూడా పెట్రోల్ బంకులకు చేరిన వెంటనే పబ్లిక్ వచ్చారు. పబ్లిక్ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక్కొక్క పెట్రోల్ బంక్ దగ్గర ఒక్కొక్క కానిస్టేబుల్ ఉంచడం, ఒక్కొక్క అధికారిని ఉంచి ఎప్పటికప్పుడు ఇబ్బంది కలగకుండా అవసరం మేరకు పెట్రోల్ కొట్టిస్తూ ఎక్కడ పెట్రోల్ ఆగిపోలేదు, పెట్రోల్ ఉంది, నిదానంగా మేము కొడతాము, మీరంతా కూడా కూల్ గా ఉండేటువంటి ప్రయత్నాలు అధికారులు వాళ్ళందరూ కూడా నచ్చ చెప్తున్నటువంటి వీడియోలు అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్ నారాయణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.